తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏఐజీ హాస్పిటల్ కి వెళ్లడం అయితే జరిగింది. ఎందుకు హాస్పిటల్ కి వెళ్లారు అనే దాని మీద కొన్ని సందేహాలు అయితే బయట సోషల్ మీడియాలో గానీ, కేసీఆర్ అభిమానుల్లో గానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో గానీ లేవనెత్తారు. ఎందుకు హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది? ఒకసారి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన టైంలో కూడా ఆయన హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. సో ఇదంతా ఒక పక్కనుంటే ఇప్పుడు ఏప్రిల్ 27న మహారజతోత్సవ సభనైతే బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. ఎందుకంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. దానికి గాను వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తిలో ఇది ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. 50 లక్షల మంది అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రానున్నారు. ఈ టైంలో ఇంకొక 17 డేస్ టైం ఉన్న టైంలో ఇప్పుడు ఆయన ఏఐజీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అనే దాని మీద అయితే చర్చ నడుస్తోంది. మనం ఇంతకు ముందు ఒక 10 డేస్ బ్యాక్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మొన్న హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఆ ఫ్యామిలీ అయితే బయటికి రావడం జరిగింది. గ్యాస్ సమస్యతో మాత్రమే కొడాలి నాని హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకేం లేదు అని కూడా క్లియర్గా వాళ్ళు చెప్పారు. కానీ కట్ చేస్తే ఒక వారం రోజుల తర్వాత బైపాస్ సర్జరీ జరిగింది ఆయనకి. ఆయన వెళ్ళింది కూడా ఏఐజీ హాస్పిటలే. ఇప్పుడు ఏ ప్రముఖులైనా ఏఐజీ హాస్పిటల్కి వెళ్తున్నారు అంటే అది చాలా పెద్ద హెల్త్ సమస్య, లేకపోతే ఏమన్నా ఫిట్నెస్ కోసం పరీక్షలకు అయితే మాత్రమే వెళ్తున్నారు ప్రముఖులు నేను అనేది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 27ని ఈ మీటింగ్ ఉన్న కారణంగా ఫిట్నెస్ కోసం వెళ్ళారా అంటే అంత బాడీ ఓకేగా ఉందా లేదా అని చెకప్ కోసం వెళ్ళారా, లేకపోతే ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చి వెళ్ళి దాన్ని కవర్ చేస్తున్నారా అని బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే భయపడడం జరుగుతోంది. ఎంతో మంది బయట సోషల్ మీడియాలో కూడా ఈ రకమైన కమెంట్స్ అయితే పాస్ చేస్తున్నారు, ఏం జరిగింది కేసీఆర్ కి అనేది. కానీ ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ నార్మల్ ఆరోగ్యం ఎలా ఉంది అని ఒకసారి చెక్ చేయించుకోవడానికి కేసీఆర్ వెళ్ళారు అంటున్నారు. కాకపోతే చూడాలి, ఒక 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మనకి. అప్పుడైతే కేసీఆర్ నిజంగా ఫిట్నెస్ కోసం వెళ్ళారా లేకపోతే ఏమన్నా ఆరోగ్య సమస్య ఉండి వెళ్ళారా అనేది అయితే తెలుస్తుంది.